Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths 6th chapter progressions తెలుగులో శ్రేణులు. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 3 కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. క్వశ్చన్ నెంబర్ 3లో మనకి 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్, గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 5, d ఈజ్ ఈక్వల్ టు 3, an ఈజ్ ఈక్వల్ టు 50, ఫైండ్ n అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్. a ఈజ్ ఈక్వల్ టు 5, d ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ an ఈజ్ ఈక్వల్ టు 50. మనం ఇక్కడ n ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి n అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫార్ములా ఈజ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకి ఇక్కడ an వాల్యూ ఉంది, a వాల్యూ ఉంది, d వాల్యూ ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది n వాల్యూ. సో an వాల్యూ ఎంత? 50 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ 5 ప్లస్ n వాల్యూ లేదు n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 3. సో 50 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తాం. రైట్, ఇక్కడున్న 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే మైనస్ 5 అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ n మైనస్ 1 ఇంటూ 3 అవుతుంది. రైట్, ఇప్పుడు 50 మైనస్ 5 చేస్తే మనకి 45 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 3 ఇంటూ 3. ఇప్పుడు యాస్టీస్గా రాసుకుందాం. ఫస్ట్ n మైనస్ 1 ఇంటూ 3. నెక్స్ట్ ఈ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 45 ఉంది ఆల్రెడీ. 45 ఈ 3 ఇక్కడికి వచ్చేటప్పటికి బై 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఇప్పుడు డివిజన్ చేస్తే 3 1 జా 3 1 జా 3 5 జా. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 15 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ 1ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ 15 ఉంది. ఈ మైనస్ 1 ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 16. మనకి ఇక్కడ n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో n వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సమ్ ఆఫ్ n టర్మ్స్. ఫస్ట్ దీన్ని రాసుకోండి. నెక్స్ట్ మనము సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. Formula for sum of n terms is equal to n by 2 into 2a plus n minus 1 into d. This is the formula. ఇప్పుడు ఇందులో వాల్యూస్ రిప్లేస్ చేస్తే మనకి n వాల్యూ ఉంది, n వాల్యూ ఈజ్ 16. సో 16 by 2. నెక్స్ట్ 2 into a వాల్యూ ఈజ్ 5 అండ్ n వాల్యూ 16 minus 1 into d వాల్యూ 3. నెక్స్ట్ ఇక్కడ 16 by 2 అంటే మనకి 2 1 జా 2 8 జా. సో 8 బ్రాకెట్లో మనకి 2 ఇంటూ 5 10 ప్లస్ 16 మైనస్ 1 15 ఇంటూ 3. నెక్స్ట్ 8 ఇంటూ 10 ప్లస్ 15 ఇంటూ 3 45. సో 8 ఇంటూ 10 ప్లస్ 45 55. సో 8 ఇంటూ 55 మల్టిప్లికేషన్ చేయండి. 8 5 జా 40, 8 5 జా 40, 40 ప్లస్ 4 44. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్. సో n వాల్యూ ఈజ్ 16, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 440. దిస్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్, గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 7, a13 ఈజ్ ఈక్వల్ టు 35, ఫైండ్ d అండ్ s13. ఇక్కడ a13 ఈజ్ ఈక్వల్ టు 35, ఫైండ్ d అండ్ s13 అంటున్నాడు. మనకి ఈ క్వశ్చన్లో కూడా మనకి ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఏ వాల్యూ వచ్చేసేసి 7, d వాల్యూ మనకి ఇవ్వలేదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. n వాల్యూ ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, అది ఎంత అంటే 13. రైట్, అండ్ a13 ఇవ్వడం జరిగింది 35. రైట్,
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి A2 A1 ఉండాలి, అంటే ఏవైనా ఒక 2 టైమ్స్ ఉండాలి. మనకి ఇక్కడ A13 ఉంది అండ్ A ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం డి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఒకసారి ఫార్ములా రాసుకుంటే an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ n వాల్యూ 13 అనుకున్నాం కాబట్టి A13 ఏమవుతుంది, ఇక్కడ లేకపోతే A13 ఈజ్ ఈక్వల్ టు A వాల్యూ 7 ప్లస్ n వాల్యూ 13 మైనస్ 1, డి వాల్యూ అనేది లేదు. A13 వాల్యూ ఎంత 35. సో A13 వాల్యూ ఎంత మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది 35 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 13 మైనస్ 1 12 ఇంటూ డి 12d, రైట్. సో ఇప్పుడు ఈ 7ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేద్దాం. అప్పుడు 35 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 12d అవుతుంది. సో 35 7 మైనస్ 7 ఎంత 28 ఈజ్ ఈక్వల్ టు 12d. సో మనకి ఇక్కడ డి వాల్యూ కావాలంటే 12ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయండి. అప్పుడు 28/12 ఈజ్ ఈక్వల్ టు డి. సో ఇక్కడ 28 ఇక్కడ 12 మనకి 4తో డివిజబుల్ అవుతుంది. 4 3 జా 4 7 జా. సో డి ఈజ్ ఈక్వల్ టు 7/3. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ డి. డి వాల్యూ ఉంది, ఎన్ వాల్యూ ఉంది, సో ఏ వాల్యూ ఉంది. మనము సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, ఇప్పుడు మనము సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి సంబంధించి ఫార్ములా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 into 2a plus n minus 1 into d. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, S13 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ Sn అంటే S13. సో కాబట్టి మనము దీని ప్లేస్లో S13 తీసుకుంటాము. S13 ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఎన్ వాల్యూ ఇస్ 13/2 2 ఇంటూ ఏ వాల్యూ మనకి 7 ప్లస్ ఎన్ వాల్యూ 13 మైనస్ 1, డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాము 7/3, రైట్. మనకి S13 వాల్యూ ఉంది, మనకి S13 వాల్యూ అనేది మనకి క్వశ్చన్లో ఉంది. అలా అని చెప్పేసి ఇక్కడ S13 ప్లస్లో ఆ 35 అనేది తీసుకోవద్దు. ఇక్కడ S13 మీన్స్ మనం తీసుకున్న ఈ ఫార్ములాకి మీనింగ్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఇక్కడ టోటల్ ఎన్ టర్మ్స్ అంటే 13 టర్మ్స్ ఉన్నాయండి. ఈ 13 టర్మ్స్ యొక్క వాల్యూ సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ 13 అనేది ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ తీసుకోకూడదు. సో 13/2 ఇంటూ 2 ఇంటూ 7 14 ప్లస్ 13 మైనస్ 1 12 into 7/3. Next 13/2 into 14 plus 12 7 ja 84/3. లేదా మీరు ఇక్కడ డైరెక్ట్ డివిజన్ 3 1 ja 3 4 ja ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, 3 1 ja 3 4 ja 4 7 ja మనకి ఇక్కడ 28 వస్తుంది. డైరెక్ట్ 28 తీసుకోవచ్చు, రైట్. నేను నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు మీరు ఎలా అయినా రాసుకోండి 13/2 14 ప్లస్ 28 ఎలా వచ్చింది, ఇక్కడ 84/3 ఉంది కదా అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3 1 ja 3 2 ja అండ్ 3 8 ja. సో డైరెక్ట్ ఇక్కడ కట్ చేసిన అది వస్తుంది, ఇక్కడ కట్ చేసిన అది వస్తుంది. 14 ప్లస్ 28. నెక్స్ట్ 13/2 ఇంటూ 14 ప్లస్ 28 4 ప్లస్ 8 12 3 ప్లస్ 1 4 42. సో మళ్ళీ ఇక్కడ కూడా మనము మల్టిప్లికేషన్ డివిజన్ చేయొచ్చు. 2 1 ja 2 2 ja 2 1 ja. సో 13 ఇంటూ 21 13 ఇంటూ 21. సో 13 1 ja 13 13 2 ja 26 ప్లస్ 1 27 273. దిస్ ఈజ్ ద ఆన్సర్. Next, third one, given A12 is equal to 37, D is equal to 3, find A and S12. ఇక్కడ సమ్ ఆఫ్ 12. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది A12.
ఇక్కడ S12 అంటుంది, ఇక్కడ A12 అంటుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి అంటే 12. అంటే n వాల్యూ ఏంటి 12. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ లేదు, ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలిగితే S12 అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనకి డి వాల్యూ ఇవ్వడం జరిగింది, డి వాల్యూ ఈజ్ 3 అండ్ ఎన్ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఎన్ వాల్యూ ఎంత అంటే 12. ఇక్కడ A12 అండ్ S12 అన్నాడు కాబట్టి ఎన్ వాల్యూ అనేది 12 అవుతుంది. నెక్స్ట్ A12 ఈజ్ ఈక్వల్ టు 37, రైట్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫార్ములా ఈజ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు a plus n minus 1 into d. So here an means A12 is equal to a plus n means 12 minus 1 into d value ఎంత మనకి 3. సో A12 మనకి A12 వాల్యూ ఇవ్వడం జరిగిందా? ఇవ్వడం జరిగింది 37. 37 is equal to a plus 12 minus 1 11 into 3. సో 37 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 11 ఇంటూ 3 33. ఈ 33ని మనం ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆల్రెడీ 37 ఉంది. ఈ 33 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి 33 అవుతుంది, మైనస్ 33 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏ. 37 మైనస్ 33 4 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ వాల్యూ ఈజ్ 4. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మనకి క్వశ్చన్లో S12 ఇవ్వడం జరిగింది. సో సమ్ ఆఫ్ 12 టర్మ్స్. మరి సమ్ ఆఫ్ 12 టర్మ్స్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో వాల్యూస్ అనేది రిప్లేస్ చేద్దాం. ఇక్కడ Sn మీన్స్ S12, n మీన్స్ 12/2. ఇక్కడ 2 ఇంటూ ఏ వాల్యూ మనకి 4 వచ్చింది, దాన్ని మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం. మళ్ళీ 12 మైనస్ 1 మనకి క్వశ్చన్లో డి వాల్యూ ఇవ్వడం జరిగింది 3, రైట్. సో S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 మీన్స్ 6, 2 ఇంటూ 4 మీన్స్ 8 ప్లస్ 12 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 3. S12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 8 ప్లస్ 11 ఇంటూ 3 33. 8 plus 11 into 3 33. Next S12 is equal to 6 into 8 plus 33 41. సో డైరెక్ట్ లేదా 6 into 41 అని రాసుకోండి. సో మనకి S12 వస్తుంది. 6 into 41 మల్టిప్లికేషన్ చేస్తే మనకి S12 వస్తుంది. 6 1 జా 6, 6 4 జా 24, 246. దిస్ ఈస్ ద S12 వాల్యూ. A value is 4. These are the answers. Next problem, fourth one. Given A3 is equal to 15, S10 is equal to 125. Find D and A10. ఇక్కడ మనకి A3 మాత్రమే ఇవ్వడం జరిగింది. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 125. 2 వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనము D ఫైండ్ అవుట్ చేయాలి. మరి D ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకున్న ఫార్ములా A3 ఈజ్ ఈక్వల్ టు మనకి 15 అండ్ S10 ఈజ్ ఈక్వల్ టు 125. సో మనం డి ఫైండ్ అవుట్ చేయాలి. డి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. మనకున్న వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ A3 మాత్రమే ఉంది కాబట్టి ఏఎన్ ప్లస్లో అంటే ఇక్కడ ఎన్ ప్లస్లో 3 తీసుకుంటే మనకి A3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అప్పుడు ఎన్ ఏమవుతుంది? ఇక్కడ ఎన్ అనేది 3 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎన్ 3 మైనస్ 1 అవుతుంది. ఈజ్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A3 వాల్యూ అనేది ఉంటుంది 15 ఉంది కాబట్టి ఇక్కడ 15 రాసుకుంటాం, రైట్. ఇప్పుడు A3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 మైనస్ 1 2 ఇంటూ డి 2d ఈజ్ ఈక్వల్ టు 15. సో A3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 15. అంటే 15లో ఏ ఉంది, డి అనేది 2 టైమ్స్ ఉంది. దీన్ని ఇంతకంటే ముందుకు తీసుకెళ్ళలేం. నెక్స్ట్ మనకి ఇచ్చింది S10 ఈజ్ ఈక్వల్ టు 125. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 125. సమ్ ఆఫ్ 10 టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? దానికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1
ఇంటూ డి, ఇది మనకున్న ఫార్ములా. సో ఇక్కడ ఎస్10 అంటే మనకి S10 ఇవ్వడం జరిగింది. సో ఎన్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 10 అవుతుంది. సో S10 ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ మనకి ఏమవుతుంది 10/2. మనకి ఏ వాల్యూ ఉందా ఇక్కడ, ఏ వాల్యూ అనేది మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, రైట్. కాబట్టి ఏని యాస్టీజ్ అలాగే రాసుకుంటాం. 2a ప్లస్ ఇక్కడ ఎన్ వాల్యూ మనకి 10 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎస్ఎన్ ఇక్కడ S10 కాబట్టి 10 - 1 ఇంటూ డి. నెక్స్ట్ మనకి S10 వాల్యూ మనకి ఇచ్చిండు 125 కాబట్టి 125 ఈజ్ ఈక్వల్ టు 10/5 10/2 అంటే 5 వస్తుంది ఇంటూ 2a ప్లస్ 10 - 1 9 అవుతుంది, 9 ఇంటూ డి 9d. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ 5ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేద్దాం. ఈ 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేద్దాం. అప్పుడు 125/-5 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 9d అవుతుంది. ఇప్పటికి డివిజన్, రైట్. 5 1 జా 5 2 జా 5 5 జా అంటే మనకి 25 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 9d. సో ఇంకా దీనిని మనం ముందుకు తీసుకెళ్ళడం. ఇక్కడ మనకి a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 15, ఇక్కడ 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్స్ని ఒక ఈక్వేషన్లోంచి ఒక ఈక్వేషన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏదైనా ఒక వాల్యూ మిగలాలి, ఏ వాల్యూ కానీ డి వాల్యూ కానీ మిగలడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ దీన్ని రాసుకోండి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ని మనము ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ని 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, నేను 25ని రైట్ హ్యాండ్ సైడ్ రాసుకున్నాను, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకున్నాను కాబట్టి సైన్స్ అనేవి చేంజ్ కావు. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 15. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 2a ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ 9d ఉంది, 2d ఉంది. మనకి ఇక్కడ ఏ వాల్యూ కానీ డి వాల్యూ కానీ ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైనా ఒకటి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 2a, మరి ఈ a అనేది 2a అవుతుందా, 9d అనేది 2d అవుతుందా, లేదా 2d అనేది 9d అవుతుందా? ఇక్కడ 2 అండ్ 9కి రిలేషన్ లేదు. మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా కానీ ఇవి ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వవు. కాబట్టి ఇక్కడ 1dని, ఇక్కడ 1aని, ఇక్కడ 2a అంటే ఈ సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ 2a వస్తుంది. కాబట్టి ఇంటూ 2 టోటల్ ఈక్వేషన్, మనకి ఇక్కడ టోటల్ ఈక్వేషన్ని ఓకే మల్టిప్లైయింగ్ బై ద ఈక్వేషన్ బై 2. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ నేను ఫస్ట్ రాస్తున్నాను. 2 ఇంటూ a 2a ప్లస్ 2 ఇంటూ 2d 4d ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 30 అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ సేమ్ యాసిస్గా అలాగే రాసుకోండి. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సైన్స్ అనేవి చేంజ్ అయితే ఇది ప్లస్ కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 2a మైనస్ 2a ఈ రెండు క్యాన్సల్. ఇక్కడ ప్లస్ 9d, ఇక్కడ మైనస్ 4d ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 25 మైనస్ 30 అంటే మనకు -5 రిమైనింగ్. సో నాకు d వాల్యూ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు ఈ 5ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు -5/5 5 1 జా 5 1 జా ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మనకి d వాల్యూ వచ్చింది, d ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఈ d వాల్యూని నేను ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ కూడా వస్తుంది. సో నేను ఈక్వేషన్, మీరు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా సరే, నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను ఎందుకంటే సింపుల్గా ఉంది. సో a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 15. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో నేను ఇక్కడ d వాల్యూని రిప్లేస్ చేస్తున్నాను, ఇక్కడ d వాల్యూని ఇక్కడ రిప్లేస్ చేస్తున్నాను. అంటే a ప్లస్ 2 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 15, రైట్. a ప్లస్ 2 ఇంటూ 1 2, ఓకే. ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి -2 ఈజ్ ఈక్వల్ టు 15. a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a -2 ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇప్పుడు ఈ -2ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఆల్రెడీ 15 ఉంది, -2 ఇక్కడికి వచ్చేటప్పటికి +2 అవుతుంది. సో ఎంత అవుతుంది మనకి 17. సో a ఈజ్ ఈక్వల్ టు 17. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, a10. సో a10
A10 అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. వాల్యూస్ రిప్లేస్ చేస్తే ఇది A10 మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 17 ప్లస్ n వాల్యూ మనకి ఇక్కడ 10 అవుతుంది. ఓకే, ఇక్కడ n వాల్యూ ఇక్కడ 10 అవుతుంది. 10 మైనస్ 1 ఇంటూ d వాల్యూ మనకి ఎంత వచ్చింది? -1. సాల్వ్ చేస్తే A10 ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ 10 మైనస్ 1 9 ఇంటూ -1. ఇక్కడ 17 ప్లస్ 9 ఇంటూ -1, 9 1 జా 9, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి మళ్ళీ మైనస్లోనే వస్తుంది. 9 1 జా 9 మైనస్ 9 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ 17 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9. సో 17 మైనస్ 9 ఎంత? 8. దిస్ ఈజ్ ద A10. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, given a is equal to 2, d is equal to 8, sn is equal to 90, find n and an. ఇక్కడ n and an. సో మనకి a and d మాత్రమే ఇవ్వడం జరిగింది. a and d మాత్రమే ఇవ్వడం జరిగింది. sn ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ an ఇస్తే మనము n అనేది బేసిక్ ఫార్ములా యూజ్ చేసేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ని మనము బేసిక్ ఫార్ములా యూజ్ చేసేసి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము. సమ్ ఆఫ్ n టర్మ్స్ యూజ్ చేసి n వాల్యూ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇందులో ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది? ఏ వాల్యూ ఈజ్ 2 అండ్ కామన్ డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. కామన్ డిఫరెన్స్ ఈజ్ 8 అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ మనము సమ్ ఆఫ్ n టర్మ్స్, మనకి ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది వాల్యూ ఇవ్వడం జరిగింది. ఎంత? 90. సో 90 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ లేదు కాబట్టి n/2 యాస్టీస్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంటూ ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది? 2 ఇంటూ 2 ఏ వాల్యూ ఎంత? 2 ప్లస్ n మైనస్ 1 n వాల్యూ లేదు, మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. d వాల్యూ ఇవ్వడం జరిగింది 8, రైట్? సో 90 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి n/2 యాస్టీస్గా రాసుకోండి. బ్రాకెట్లో మనకి 2 ఇంటూ 2 4 అవుతుంది. ప్లస్ ఇక్కడ n-1 చేయలేం కాబట్టి n ఇంటూ 8 8n మైనస్ 1 ఇంటూ 8 8. ఇక్కడ బ్రాకెట్ లోపల చూసినట్టయితే 4 ప్లస్ 8n మైనస్ 8. ఇక్కడ 4 ప్లస్ మైనస్ 8, మనకు రిమైనింగ్ ఏమొస్తుంది? -4 వస్తుంది. సో నెక్స్ట్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 90 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ మనకి ఇక్కడ 8n మైనస్ 4 ఇది మనకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయగలము? ఈ డివిజన్ చేయగలము. ఇక్కడ 2 చేత 8nని 4nని డివిజన్ చేయగలము. అలా చేస్తే 2 1 జా 2 4 జా 4n 2 2 జా -2. సో 90 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ n ఉంది, ఇక్కడ 2 లేదు, n ఉంది. ఇక్కడ బ్రాకెట్ లోపల 4n ఉంది. n ఇంటూ 4n 4n స్క్వేర్ 4n స్క్వేర్. n ఇంటూ 2 2n, ఇది మైనస్ కాబట్టి -2n ఇది మనకు వచ్చింది. ఫస్ట్ నేను ఈక్వేషన్ ఎలా రాసుకుంటున్నా అంటే 4n స్క్వేర్ మైనస్ 2n 90ని ఇక్కడికి తీసుకొస్తున్నాను, రైట్? అప్పుడు -90 అవుతుంది. -90 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీన్ని 2 చేత డివిజన్ చేస్తే బై 2 చేత డివిజన్ చేస్తే 2 1 జా 2 2 జా 2 1 జా 245 జా. సో మనకి ఇక్కడ ఏముంది? రిమైనింగ్ 2n స్క్వేర్ మైనస్ n, ఓన్లీ n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇప్పుడు n వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? ఇక్కడ -n ఉంది. ఓకే, -n ఉంది. ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఈ మిడిల్ టర్మ్ని మనము స్ప్లిట్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను స్ప్లిట్ ఎలా చేస్తున్నాను? 2n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 9n
minus 10n plus 9n is equal to minus 1n minus 45 is equal to 0. సో ఈ టూ టైమ్స్ ఈ టూ టైమ్స్. సో ఈ టూ టైమ్స్లో కామన్గా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఓకే, ఇందులో n ఉంది, ఇందులో n ఉంది, కాబట్టి నేను 2n కామన్గా తీసుకున్నాను. నెక్స్ట్ నాకు రిమైనింగ్ n. సో 2n ఇంటూ n 2n స్క్వేర్ క్రాస్ చెక్. నెక్స్ట్ ఇక్కడ 10nని 2n చేత డివిజన్ చేయండి, మనకి 5 వస్తుంది మైనస్ 5. నెక్స్ట్ నేను ఇక్కడ కామన్గా తీసుకోవడానికి ఇక్కడ 9 ఇక్కడ 45. సో 45 అనేది 9 చేత డివిజబుల్ అవుతుంది, కాబట్టి 9ని కామన్గా తీసుకుంటున్నాను. ప్లస్ 9 బ్రాకెట్లో నాకు n, 45ని 9 చేత డివైడ్ చేస్తే మనకి 5 రైట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2n ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది ఏంటి? n వాల్యూ కావాలి. మరి n వాల్యూ కావాలంటే n మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ 5ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n. ఇప్పుడు బేసిక్ ఫార్ములాలో ఈ n వాల్యూ రీప్లేస్ చేసేసి మనం నెక్స్ట్ ఇంకా ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? an నెంబర్ ఆఫ్ టైమ్స్ n ఉంది, ఇక్కడ 5 టైమ్స్ ఉన్నాయి, అంటే a5 ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి a5 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? దానికి ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ n వాల్యూ 5 కాబట్టి an అవుతుంది. an ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ మనకి క్వశ్చన్లో ఇవ్వడం 2 ప్లస్ ఇక్కడ n వాల్యూ 5, సారీ ఇక్కడ n వాల్యూ అనేది 5 రాసుకోండి రైట్. ఇక్కడ అప్పుడు 5 మైనస్ 1 అవుతుంది. d వాల్యూ 8. సో సాల్వ్ చేస్తే a5 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 5 మైనస్ 1 4 ఇంటూ 8. a5 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4 8 32 ఈజ్ ఈక్వల్ టు 34. Sorry, 2 plus 32 34. This is the answer. 34 is the a5. Next sixth one, an is equal to 4, d is equal to 2, sn is equal to minus 14. Find n and a. n and a ni find out చేయాలి. మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ an is equal to 4. So this is the last term is 4, and d is equal to 2, and sum of n terms is equal to minus 14. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది n అండ్ a. n కానీ a కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం బేసిక్ ఫార్ములా యూజ్ చేస్తాం, దట్ ఈస్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. హియర్ an ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్, ఇప్పుడు మనకి n వాల్యూ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ రాలేదు కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ d వాల్యూ ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి n మైనస్ 1 అనేది యాస్టీస్గా రాసుకొని d వాల్యూ ఎంత మనకి? d వాల్యూ ఇస్ 2, d ఇస్ ద 2. నెక్స్ట్ 4 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n ఇంటూ 2 2n మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2. ఇప్పుడు ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆల్రెడీ 4 ఉంది, మైనస్ 2 ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2n. 4 ప్లస్ 2 6 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2n. మనకి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి కాబట్టి 6, ఈ 2nని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, అప్పుడు మైనస్ 2n అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు a. సో a ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2n. మనకి ఏ వాల్యూ రాలేదు, బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఏ వాల్యూ. ఈ వాల్యూని సమ్ ఆఫ్ n టైమ్స్, సో ఆ ఈక్వేషన్ ఆ ఫార్ములాలో మనము రిప్లేస్ చేసేసి n వాల్యూ కానీ నెక్స్ట్ an వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫార్ములా రాసుకుందాం. సమ్ ఆఫ్ n టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సమ్ ఆఫ్ n టైమ్స్ వాల్యూ ఇవ్వడం జరిగింది మైనస్ 14. సో ఇక్కడ మనకి మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు n బై 2 యాజ్ తీసుకుంటాం, ఎందుకంటే మనకి n వాల్యూ రాలేదు. 2 ఇంటూ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? సో ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 6 మైనస్ 2n వచ్చింది, దాన్ని ఇక్కడ రిప్లేస్ చేయండి. 6 మైనస్
2n ప్లస్ n వాల్యూ లేదు కాబట్టి n మైనస్ 1 ఇంటూ d వాల్యూ అనేది మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. d వాల్యూ ఇస్ 2, రైట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. మైనస్ 14కి మైనస్ 14 n/2. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 ఇంటూ 6 12, 2 ఇంటూ 2 4n మైనస్ 4n ప్లస్ నెక్స్ట్ n ఇంటూ 2n 1 ఇంటూ 2 మైనస్ 2, ఎందుకంటే అందులో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి. నెక్స్ట్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు n/2. ఇక్కడ 12, ఇక్కడ మైనస్ 2, రిమైనింగ్ 10. నెక్స్ట్ ఇక్కడ 4n, ఇక్కడ 2n, ఇది మైనస్ కాబట్టి మైనస్ 2n, రైట్. సో నెక్స్ట్ డివిజన్ చేయండి. ఇక్కడ 2 చేత 2 1 జా 2 5 జా 2 1 జా. సో మనకి ఎంత వస్తుంది? మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఇక్కడ 5 ఉంది మైనస్ ఇక్కడ n ఉంది, రైట్. ఇప్పుడు n ఇంటూ 5 మైనస్ 14కి మైనస్ 14, n ఇంటూ 5 5n మైనస్ n ఇంటూ n స్క్వేర్. ఇప్పుడు ఆర్డర్లో రాసుకోండి. అదేవిధంగా వన్ సైడ్ తీసుకురండి. ఇక్కడ n స్క్వేర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాను, అప్పుడు అది ప్లస్ n స్క్వేర్ అయ్యింది. అదేవిధంగా 5n కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాను, అప్పుడు అది మైనస్ 5n అయ్యింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆల్రెడీ మైనస్ 14 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలంటే మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 14, ఇక్కడ 1. సో 5 ఇక్కడ 7 ప్లస్ 2, ఓకే. ఇక్కడ ఈ 14 అనేది 7తో డివిజబుల్ అవుతుంది, 7 2 జా. మరి 7 ప్లస్ 2 7 మైనస్ 2 5 అవుతుంది. కాబట్టి నేను ఎలా డివైడ్ చేస్తున్నాను? n స్క్వేర్ మైనస్ 7n ప్లస్ 5n మైనస్ 7n ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 2n. 2n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5n, రైట్. మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. 2 టైమ్స్ 2 టైమ్స్. సో ఫస్ట్ 2 టైమ్స్లో కామన్గా ఏముంది? n ఉంది. సో కాబట్టి నేను n సపరేట్ చేస్తున్నాను, n ఇంటూ n మైనస్ 7. నెక్స్ట్ ఇక్కడ 2ని కామన్గా తీసుకుంటున్నాను, అప్పుడు n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 అవుతుంది, ఆర్ n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే n వాల్యూ అనేది నెగిటివ్లో ఉంటుంది, కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. n వాల్యూ వచ్చింది. సో nతో పాటు మనం నెక్స్ట్ ఇంకా ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు స్టార్టింగ్లో ఏ వాల్యూని మనం ఎలా రాసుకున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2nగా రాసుకున్నాం. సో ఇందులో మనకి n వాల్యూ తెలుసు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 ఇంటూ 7. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 ఇంటూ 7 14. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 8. దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్. n ఈజ్ ఈక్వల్ టు 7, ఏ ఈజ్ ఈక్వల్ టు minus 8. Next, seventh one, given L is equal to 28, S is equal to 144 and there are total 9 terms. Find A. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గివెన్ L అంటుంది. దిస్ ఇస్ ద లాస్ట్ టర్మ్ 28. దీనికి మనం ఇంకొక ఫార్ములా అనేది యూజ్ చేద్దాం. L is equal to 28, S is equal to 144 and n ఈజ్ ఈక్వల్ టు 9 టైమ్స్ అంటుండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ n టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ మైనస్ ఎల్. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో నేను వాల్యూస్ని రిప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎస్ వాల్యూ, దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ n టైమ్స్. 1 ఎస్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎస్ అన్న ఎస్ఎన్ అన్న ఒకటే. సో దట్ ఈజ్ 144
ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ మనకి ఎంత 9/2 ఇంటూ ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ ఎల్ వాల్యూ 28, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయగలము, ఈ 9/2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ఫస్ట్ 144 ఇంటూ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి ఇంటూ రెసిప్రోకల్ ఆర్డర్లో వస్తుంది. 9/2 ఏమవుతుంది, 2/9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 28. ఇప్పుడు డివిజన్ చేయండి. 9 1 జా 9 1 జా 9 6 జా. సో 16 ఇంటూ 2 32 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 28. 28ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 32 ఉంది. ఈ 28 ప్లస్ 28 ఇక్కడికి వచ్చేటప్పటికి -28 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ 32 మైనస్ 28 4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ద ఆన్సర్.